పేరుకి అభివృద్ధి నినాదం, లక్ష్యం భూదోపిడి. సంస్థలు, సేవా ముసుగు, పారిశ్రామికీకరణ పేరేదైతేనే పేదోడి భూమి దోచాలి, అయినోళ్లకు అప్పనంగా కట్టబెట్టాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పాతుకుపోయిన విష సంస్కృతి ఇది. అలాంటి కళ్ళకి సొంత జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖరీదైన భూములు కనిపిస్తే కబళించకుండా ఎలా ఉంటాయి? రిమ్స్ పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరుతో వేల ఎకరాలు మింగేశారు. కలోగంజో తాగి ఉన్న భూముల్లో కాస్తో కూస్తో పండించుకుని బతుకుతున్న రైతుల నోట్లో మట్టి కొట్టారు. మిగిలిన చోట్ల చచ్చో పుచ్చో పరిహారాలైనా ఇచ్చారు. ఇక్కడ ఎకరా 20 లక్షలు చేసే భూములు మింగేసి కనీసం పైసా కూడా పరిహారం చెల్లించని దుర్మార్గం. రైతులకు పరిహారం ఇవ్వడం సాక్షాత్తు హైకోర్టే ఆదేశించినా పట్టించుకోని ఉల్లంఘనం. వైఎస్ హయాంలో దారుణంగా సాగిన భూదందాకు సాక్ష్యంగా నిలిచిన పుట్టంపల్లి. వైఎస్ జమానాలో జరిగిన భూదోపిడీ పర్వం అంతులేనిది. రైతు పొట్టకొట్టి వారి భూములు నంచుకున్న వైనం, అధికార దుర్వినియోగం చెప్పలేనివి. వైఎస్ హయాంలో బాగుపడ్డది ఆయన కుటుంబం, ఆ కుటుంబాన్ని నమ్ముకున్న అస్మదీయులు మాత్రమే. అన్నదాతల నోటికాడి కూడు గుంజుకుని భూ ఆకలి తీర్చుకున్నారు. కడప జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టంపల్లి పంచాయతీలో జరిగిన భూ పందేరాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏదో ఒక ప్రభుత్వ సంస్థను పుట్టించడం, ఆ పేరుతో అందిన కాడికి భూములు దోచుకోవడం, ఇది వైఎస్ జమానాలో పుట్టిన ఒక భయంకర విష సంస్కృతి. అభివృద్ధి పేరుతో దోచుకున్న భూములన్నీ ఆ విష సంస్కృతి ఆనవాళ్లే. పుట్టంపల్లి పంచాయతీ పరిధిలోనూ ఇదే జరిగింది. రాజీవ్ వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ రిమ్స్ వస్తుందని, ఆ ప్రాంతమంతా తెగ అభివృద్ధి చెందుతుందని గాలి మాటలు చెప్పారు. 232 ఎకరాలను బలవంతంగా పేదల నుంచి గుంజుకున్నారు. ఈ పొలాలను 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో పేదలకిచ్చారు. దళితులు, బీసీ, మైనారిటీలకు చెందిన 131 మందికి 232 ఎకరాలిచ్చారు. వారంతా ఈ అసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ బతికేవారు. కానీ 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక వారి జీవితాలకు గ్రహణం పట్టింది. రిమ్స్ పేరుతో భూములు లాగేసుకున్నారు. ఒక్కరికి పైసా పరిహారం ఇవ్వలేదు. దిక్కుతోచని స్థితిలో బాగా బతికిన వారు కూడా దారుణంగా చితికిపోయారు. డబ్బులు సార్, కూలి పని చేసుకునే వాళ్ళం కదా, మాకేమి ఇన్ఫర్మేషన్ కూడా ఇలా కట్టుకుంటాము చేస్తామని వాళ్ళకై వాళ్ళే కొట్టేసుకున్నారు. అడిగేదానికి లేదు కదా, ధైర్యం లేక సైగ్గా వాళ్ళే తీసుకున్నారు. మాకేమీ లేదు సార్, మా కథ పట్టించుకోలే. దీని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలన్నీ తన అనుయాయులకు వైఎస్ అప్పనంగా ఇచ్చేశారు. గాబ్రియల్ సొసైటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆంధ్ర క్రికెట్ సంఘం అనే 3 సంస్థలకు భూమి లభించిన తీరుపై ఈ మధ్య కాక్ కూడా తప్పుపట్టింది. ఆ సంస్థలకు 4,10,00,00,000 రూపాయల ఆయాచిత లబ్ధి కలిగించారని పేర్కొంది. ఇక కాక్ దృష్టికి రాని దృష్టాంతాలు ఎన్నో. వైఎస్ దగ్గర బంధువు భారతీరెడ్డి అధ్యక్షతన ఉన్న ఇందిరా మహిళా మండలికి ఏకంగా 3 ఎకరాలు కట్టబెట్టారు. అది కూడా ఎకరం కేవలం 2 లక్షల రూపాయలకు. 2007లోనే ఈ తంతు జరిగింది. ఇప్పటి వరకు మహిళా మండలి ఆనవాళ్లు లేవు. స్పీకర్, ఉపకారం వంటి సంస్థలకు నామమాత్రపు ధరలకే ఎకరాలు ధారపోశారు. మార్కెట్ ధర ప్రకారమే అప్పట్లోనే ఇక్కడి భూమి ఎకరా 20 నుంచి 25 లక్షల రూపాయలు పలికింది. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు కోట్ల రూపాయల భూములు కేవలం 1,00,000, 2 లక్షలు నామమాత్రపు ధరకు అప్పగించేశారు. పక్కనే ఉన్న సింగపూర్ టౌన్షిప్ కు మాత్రం మార్కెట్ ధరకే ఎకరా 20 లక్షలకు
ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్ రేటు, అనుయాయులకు వైఎస్ రేటు. బంధుప్రీతి వలకపోతలో జీవితాలే కోల్పోయారు రైతులు. రిమ్స్ సమీపంలో దాదాపు 12 మంది బడా వ్యక్తులకు కారు చౌకగా భూములప్పగించారు. సేవా సంస్థలు, సొసైటీల ముసుగులో భారీ దోపిడీ జరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అన్నీ అయిపోయినా తిరిగి గమ్మన అయిపోయి ఉన్నాం, ఇంటికనే ఉన్నాము. ఏం చేస్తాము, చేసిస్తాము, దున్నిచ్చి ఏదో వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏది లేకుండా చేసి పెట్టినారు. పోయినప్పుడల్లా కూలి పనులు విడిచిపెట్టుకునేది మళ్ళీ వెళ్ళమిడి తిరుగుతూ ఉండేది. లెక్కలేమో ఖర్చు అయితేనే ఉన్నాయి. అయినా కానీ తెగిందిలే, అయ్యిందిలే. భూములు లాక్కునే పద్ధతిలోనూ కుయుక్తులే. చట్టపరంగా ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. అసైన్డ్ భూములను ముందుగానే రద్దు చేసినట్టుగా చూపడం కోసం పాత తేదీలను వేశారని బాధితులే ఆవేదనగా చెప్తున్నారు. బాగా విలువయ్యే భూమి. మాకు కోర్టు హైదరాబాదు నుంచి ఫీవర్గా ఇమ్మన్నా కానీ మాకు వేయలేదు. కృష్ణ భగవాన్ సార్ కోసం అతను ఉన్నప్పుడు కూడా ఇచ్చామని 3 మాటలు పిలిపించాడు. మాకు ఏమీ లేదు. కానీ మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము పాపలకు కూడా పెళ్లి చేసుకునేదానికి కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము. తమ భూములను లాగేసుకుని బడా వ్యక్తులకు ఎలా ఇస్తారనేది దళితుల ఆవేదన. భూములు లాక్కోవడం అన్యాయం అని పుట్టంపల్లికి చెందిన అప్పటి గ్రామ మున్సిబ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తే ఆయనపై కేసులు పెట్టించారు. బెదిరించి జైలుకు పంపారు. ఆ మానసిక వేదనతో అతను చనిపోయాడు. ఈ కుటుంబం గతంలో వైఎస్ వెన్నంటే తిరిగేది. నమ్మిన వారి గొంతే కోశారు. ఎవరికి చెప్పకుండా, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా భూములు బలవంతంగా లాక్కొని మా నాన్నగారు సుబ్బారెడ్డి గారిని మా నాన్నను అప్పుడు విఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పెరాలసిస్ స్ట్రోక్తో పక్షపాత వాయువు బాధతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటా అంటే ఆయన ఎక్కడ కోర్టుకు పోతాడో ఏమో, ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజలకు మద్దతు ఇస్తాడని చెప్పి ఉద్దేశంతో మా ఫాదర్ను అక్రమంగా రెవెన్యూ కేసులు పెట్టించి జైలు పాలు చేసి మానసికంగా మా ఫాదరు 1.5 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. గతంలో నేను రాజశేఖర్ కోసం చేసిన సేవ అంతా ఇంత కాదు. అటువంటి రాజశేఖర్ సీఎం అయితే మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఎదురు చూస్తే అటువంటి ఆయనే మాకు ద్రోహం చేసి మా ప్రజల భూములు పుట్లంపల్లి పంచాయతీలో ఉండే భూములు లాక్కున్నాడు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. భూములు తీసుకుంటే తీసుకున్నారు, వేరే చోట తమకు పొలాలు చూపండని నిరుపేదలు నేరుగా వైఎస్ని అడిగిన నిర్దయగానే వ్యవహరించారు. రిమ్స్లో మాకు నిరుద్యోగులము, చదువుకొని ఖాళీగా ఉన్నాము, ఏదన్నా బతుకుదేరు చూపించమని, అక్కడ ఏదైనా ఏది ఇచ్చినా కానీ మేము చేసుకుంటామని అడిగినాము. దానికి వాళ్ళు ఆమోదించలేదు. చాలా వరకు మేము ప్రయత్నించినాము. మాకు నష్టపరిహారం కట్టించండి, లేకపోతే ఎక్కడన్నా సైటు అలాట్ చేయండి, బతుకుదేరు మాకు ఏదైనా బతుకుదేరు చూపించమని అడిగినాము. వాళ్ళు దేనికి సహకరించలేదు. మాకు డబ్బులు ఇలే, ఏమి ఇలా 20 ఏళ్ళు మా ఇంటి ఆయన పేరుతో వచ్చింది భూమి. అప్పుడు ఇంకా చిన్న పిల్లోళ్ళు, ఇప్పటికిలే. మేమేమనుకుంటాము, ఆయన చేయకుండా బాయా ఏమనుకోవాలా? ఆయన చేసింటే సానుబుద్ధి అన్నా చూపించము, చేయకపోయా ఏం చేయాలా? ఆ మధ్యన కోట్లు ఉందే, మరి మా ఇట్ట పేదలకు ఇవ్వచ్చు కదా, మా భూములు మాకు తీసి ఇచ్చవచ్చు కదా. పడిసచ్చాను ఎందుకో మరి, మన భూములేం బాయా. బాధిత రైతులంతా హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాల్సిందేనని కోర్టు జిల్లా అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలంటే మార్కెట్ ధర ప్రకారం ఒక్కో ఎకరాకు 20 లక్షలు చెల్లించాలి. ఆ విషయాన్ని అధికారులు నాడు వైఎస్కు తెలియజేశారు. పరిహారాలు ఎగవేత కోసం మరీ దిగజారుడు ఆలోచన చేశారు. ఆ భూముల్లో దళితులు అసలు సాగే చేయలేదని రికార్డులు సృష్టించారు. ఫైలు మూసేశారు. కోర్టు ఆదేశాలని ఉల్లంఘించారు. అలా
పరిహారాలు లేకుండానే ఎకరం 20 లక్షలు చేసే 232 ఎకరాల భూమిని అప్పనంగా భూంచేశారు. బలహీన వర్గాలకు చెందిన రైతుల ఉసురు పోసుకున్నారు. ఇంతకన్నా నైత్యం ఏముంటుంది? మా 5 ఏకర్స్ అసైన్ ల్యాండ్ కోసము ఆర్డర్ తెచ్చుకున్నాము. కాంపెన్సేషన్ ఇవ్వమని కలెక్టర్కు ఇచ్చినాము. ఆయన కొన్ని రోజుల తర్వాత మీరు 3 years కంటిన్యూస్గా కల్టివేషన్ చేయలేదు కాబట్టి మేము మీకు ఇవ్వము అని మాకు వాపసు ఇచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. మా 5 ఏకర్స్ నా పేరుతో ఉండే 5 ఏకర్స్ ల్యాండ్కు దానికి కంపెన్సేషన్ ఇవ్వాలా, అదర్వైజ్ నాకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాలి. ఈ మధ్య తీసుకున్న స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని జిల్లా అధికారులు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్న సంస్థలు, వ్యక్తులు కంచె వేసుకుని బోర్డులు మాత్రం పెట్టి ఊరుకున్నారు. అనుయాయులు అస్మదీయుల లబ్ధి కోసం సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి కూడా వెనుకాడలేదు. పుట్టంపల్లి రైతుల గాథ దయనీయం. పైసా పరిహారం కూడా ఇవ్వకుండా నయవంచనకు గురిచేశారు. వారికి చెప్పకుండానే పొలాల్లో చెట్లను పెకలించి రైతులు గుండె కోశారు. మానసిక వేదనలతో చనిపోయిన రైతులవి మరణాలు కావు. భూపందేరంలో వారిని సమిధులుగా చేసి పెద్దలే వారి ప్రాణాలు హరించారు. ఇది తీరని ద్రోహం.